హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు మనము టమాటాలు ఎండబెట్టి పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. అని 6 కిలో టమాటాలు అయితే తీసుకున్నాను. 2 సార్లు అయితే కడిగేసిన, మూడోసారి చూపిస్తూ ఉన్నాను మీకు. కడిగి ఆరబెట్టుకొని బాగా తుడిచేసి కట్ చేసినాను. బాగా కట్ చేసుకొని ఒక కవర్ పైన లేదు స్టీల్ తట్టలన్నా పెట్టి ఆరబెట్టుకోవచ్చు మనము. నేనైతే కవర్ మీద, పెద్ద కవర్ ఉంది కాబట్టి కవర్ మీద ఆరబెట్టుకుంటా ఉన్నాను. అలా బాగా ఎండిన తర్వాత పొడి చేసి పెట్టుకున్నామంటే మనము ఎక్కడికన్నా ఊర్లకు వెళ్ళి వచ్చినామనుకోండి, అప్పుడు టమాటా ఉండదు. లేదు ఇంకా రేట్లు ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడైతే ఈ పౌడర్ మనం వాడుకోవచ్చు. అవునండి, తక్కువ రేట్లు ఉండేటప్పుడు ఈ విధంగా చేసుకున్నారంటే మనము ఈ పౌడర్ని మనం వాడుకోవచ్చండి. చూసారా, బాగా ఎండిపోయింది కదా. మరి నున్నగా అయితే వేయొద్దండి, ఎందుకంటే కూర బాగుండదు. మరి నున్నగా వేసినామంటే అదొక రకంగా ఉంటుంది, అది బాగుండదు. కొంచెం బరకగానే పొడి వేసుకోండి. మీరు మిక్సీకి పట్టించుకొని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 6 నెలల దాకా మీరు వాడుకోవచ్చు. అదేం చెడదండి. ఈ విధంగా మీరు వేసుకోండి. చూసారా, ఇది ఒక డబ్బాలో వేసి, స్టీల్ డబ్బాలో కానీ గ్లాస్ డబ్బాలో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇదండి, ఈ విధంగా మీరు ట్రై చేయండి. తక్కువ రేట్ ఉండే టైంలోనే మీరు ఈ విధంగా తీసి ఎండబెట్టి పొడి కొట్టించుకుంటే మన అవసరానికైతే పనికి వస్తుందండి. ఇలా స్టీల్ డబ్బాలో నింపి పెట్టుకోవడమే. రేట్లు ఉన్నా లేకపోయినా ఇంకొకటి అండి, మనం అర్జెంటుగా కూర చేసి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈ విధంగా చేసి పెట్టుకుంటే మంచిది. ఇదండి, నేను 6 కేజీల టమాటాలు పొడి వేస్తే అంతే అయిందండి. అది ఆ డబ్బా ఒక 2.5 కిలో పడుతుంది. అయినా అంత లేదు, అయినా పౌడర్ అయితే అంతే వస్తుంది. మనం కొద్దిగా వేసుకోవాలి కూరకి. అదండి, మీకు నేను చేసిన ఈ పౌడర్ నచ్చితే నా ఫుల్ వీడియో చూసి నచ్చిందంటే కామెంట్లో పెట్టండి ఎలా ఉందని. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.